మహేష్. ఒకరోజు నేను నా ఫ్రెండ్ ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉండటం వల్ల లేట్ నైట్ హోమ్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం. ఎందుకో నా ఫ్రెండ్ అన్నాడు, ఇంత లేట్ నైట్ ఎలా వెళ్తాం రా, ఈ నైట్ ఇక్కడే పడుకుందాంలే అని. లేదురా, ఇంటికి వెళ్దాం అని చెప్పా. అయినా వాడు ఎందుకో నాకు రావడం ఇష్టం లేదు, మనసు అదోలా ఉంది, ఏదో జరగబోతుందని చెప్పాడు. కానీ నేనున్నాను కదరా అని ఆఫీస్ నుంచి లాగౌట్ అయ్యి 1 అవర్ జర్నీ క్యాబ్ దిగి నడుచుకుంటూ ఏదో మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. మా హోమ్ సిటీకి కొంచెం దూరంగా ఫారెస్ట్లోకి ఉన్నట్టుగా ఉంటుంది. ఆ రోజు మూన్ లైట్ బాగానే ఉంది, చుట్టుపక్కలంతా క్లియర్గా కనిపిస్తుంది. అలా జోక్స్ వేసుకుంటూ వెళ్తున్నాం. సడన్గా ఒక అరుపు వినిపించింది. మేము పట్టించుకోకుండా వెళ్తున్నాం. మళ్ళీ అదే అరుపు. అది ఒక పక్కన ఉన్న ఒక చెట్ల పొదల్లో నుంచి వస్తుంది. ఏదో అందులో పడిందేమో అని ఆ పొదని కొంచెం పక్కకి నెట్టాం. అందులో ఒక మేక ఉంది. నా ఫ్రెండ్ దానిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. అప్పుడు జరిగిన సంఘటన నా లైఫ్లో మర్చిపోలేను. బికాస్ అది మాట్లాడుతుంది. ఏమందంటే, నన్ను ఎందుకు బయటకు తీసావు అని. నా ఫ్రెండ్ ఒక్కసారిగా ఉలిక్కిపడి వాడి చేతిలో ఉన్న దాన్ని కింద పడేశాడు. అది వెంటనే ఒక మనిషి ఆకారంలో మారిపోయిన మేకలా అయిపోయింది. అది మళ్ళీ మాట్లాడుతూ, నేను వెయిట్ చేస్తుంది మీకోసం కాదు, వెళ్ళిపోండి అని ఎర్రగా మారిన దాని కళ్ళతో కోపంగా మా వైపు చూస్తుంది. మాకు బాడీలో వణుకు తప్ప ఏమీ లేదు. అలా భయపడుతూ ఇంటికి వచ్చే వరకు పరిగెడుతూనే ఉన్నాం. టైం 1:15 అవుతుంది. నా ఫ్రెండ్ ఆ దెబ్బకి మా ఇంట్లోనే పడుకుంటానని చెప్పాడు. మమ్మల్ని చూసి మా ఇంట్లో అందరూ టెన్షన్ పడుతున్నారు. కానీ మాకు నోట్లో నుంచి మాటలు రావటం లేదు. అప్పుడు మా డాడీ తిట్టారు, అందుకే ఇంత లేట్గా ఆఫీస్లో వర్క్ చేయొద్దని. వింటారా, ఇంత నైట్ ఏదో చూసి భయపడి ఉంటారులే, ఏమీ కాదు, వెళ్ళి పడుకోండి అని చెప్పారు. నిజంగా ఆ నైట్ మాకు నిద్ర పట్టలేదు. నా ఫ్రెండ్కి ఫుల్గా ఫీవర్ వచ్చేసింది. అలా ఆ నైట్ అంతా భయంగా గడిచింది. నెక్స్ట్ డే మా వీధిలో ఏదో బ్యాండ్ సౌండ్స్ వినిపిస్తున్నాయి. ఏంటి అని బయటికి వచ్చి చూసాం. అది మా విలేజ్లో ఉండే రామయ్య అనే ఒక అతను చనిపోయాడు. ఏం జరిగిందని ఇంట్లో వాళ్ళని అడిగితే, నిన్న నైట్ విలేజ్ నుంచి వస్తుంటే ఏదో చూసి భయపడి చనిపోయాడంట అని చెప్పారు. నిజంగా చెప్పాలంటే చనిపోయిన అతనికి ఒక మేక ఉండేది. దాన్ని చాలా ప్రేమగా చూసుకునేవాడు. కొన్ని రోజులకి ఆ మేక చనిపోయింది. అది ఎలా జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. కానీ మేము నైట్ చూసిన మేక అదే. దానిని ఆ రామయ్యనే చంపాడని మాకు డౌట్ వచ్చింది. అందుకే అది అతన్ని చంపడానికి ఒక మనిషి రూపంలో వచ్చిందా? ఈ మ్యాటర్ మా విలేజ్లో చెప్తే పిచ్చి వాళ్ళు అనుకుంటారని ఎవరికీ చెప్పలేదు. కొన్ని రోజులకి మా పేరెంట్స్ని ఒప్పించి మా ఆఫీస్కి దగ్గరలో రెంట్కి తీసుకుని ఉంటున్నాం. నేను నా ఫ్రెండ్ ఫెస్టివల్స్కి మాత్రమే విలేజ్కి వెళ్ళేవాళ్ళం. వెళ్ళినా హ్యాపీగా ఉండేవాళ్ళం కాదు. ఎందుకంటే మాకు ఆ సిచ్యువేషన్ గుర్తుకు వస్తే బాడీలో వణుకు తప్ప ఏమీ ఉండేది కాదు. సో ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. అండ్ నాకు ఈ స్టోరీని మహేష్ అనే సబ్స్క్రైబర్ పోస్ట్ చేశాడు.